RRR10. అది చేయడానికి రాజమౌళి గారు ఉన్నారులే. అసలు నీ బాధ ఏంటో చెప్పు. బాధ కాదురా వద్దకొస్తుడా. ఈ రోజు మనం గోవాకు వెళ్ళాలి. గోవా అంటే అమ్మాయిలు, బీచ్లు, డాన్సులు, వీళ్ళే మనకు పెద్ద ఫ్యాన్స్. మన ఇద్దరం పెట్టేసుకుందాం అనుకో ఫోన్స్. నేను రెడీ అయ్యేదానికి వేసుకుంటా ప్యాంట్స్. సర్లే ఏదో ఒకటి వేసుకొని తగలడు తొందరగా. అరగంట నుండి కాల్ చేస్తున్నా. ఎక్కడ చచ్చావురా? స్విమ్మింగ్ చేస్తున్నాను. ఇంకా స్విమ్ లోనే ఉంటే మనం గోవా వెళ్ళేది ఎప్పుడు? సరే నేను స్టార్ట్ అవుతున్నా. కార్తిక్ కార్తిక్ చెప్పు నవీనా. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టు నవీనా. బాయ్. భయ్యా దువ్విని చాలే గాని తొందరగా రా. సార్ రా. ఏంటిది? పదండి. ఫైర్ జరిగింది. లోపల ఏం జరిగి ఉంటుందో లోపలికి వెళ్ళి రండి సార్ రండి. ఆఫీసులో ఎవరు లేరు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఏమైంది? అసలు ఏం జరుగుతుంది? సార్ 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 ఖురేషీ సార్ సార్ డేవిడ్ సార్. ఏమో ఉంటుందంట. కిరణ్ పోలీసులు ఫోన్ చేయి తొందరగా. ఉండు ఇప్పుడే ఫోన్ చేస్తాను. పోలీసులు ఫోన్ చేయి. ఏమైపోయారు వీళ్ళంతా? ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీని చంపేశారు సార్. లోపలికి వచ్చి చూస్తే ఆఫీసులో ఎవరు లేరు సార్. ప్లీజ్ రండి సార్. ఏంటి ఈ గల్లీలో ఉంటుందా? ఇల్లు చూస్తే బాగానే ఉంది. రే కన్ఫామ్గా ఇదేనారా దాని ఇల్లు? నవీనా. నవీనా నవీనా ఓ నవీనో. నవీనా. ఏ బుజ్జులు ఏ చుచ్చులు మీ తర్వాత కానీ నువ్వు ఇట్రావే. ఇట్రా బోడ్డదానే. డాడీ ఎవరో వచ్చారు. నేను ఎవరో వచ్చానంట. పిలుపా మీ అక్కనే. అమ్మో బూచోడు. బూచోడా? బూచోడు అంటే బూచోలాగా కనిపిస్తున్నా. ఎవర్రా అందరు కట్టగానే వచ్చారు? అంకుల్ నవీనా. అంకుల్ అక్క మీతో రావట్లేదు. అంకుల్ ఎవడే అంకుల్? ఉదయం నుంచి మా అందరికి రెడీ అవ్వమని కాల్ చేసి చెప్పి ఇప్పుడు తను రాకుంటే ఎలా? అంటే నన్ను అక్కను లేదా నన్ను బావాను. ఏంటి నాన్న మీరు? హాయ్ నవీనా. తీసుకోండి. తేజ నువ్వు వెనక్కెళ్ళు. ఆగమ్మా, నువ్వు కూర్చో. ఎందుకు అంకుల్? కూర్చో. అమ్మో. అమ్మా నువ్వు వెనకాల కూర్చో. సరే మీ అందరికీ చెబుతున్నా, కార్తీక్ నవీనా ఇప్పుడు ఏ డిస్టెన్స్ లో ఉన్నారో వచ్చేటప్పుడు కూడా అదే డిస్టెన్స్ లో ఉండాలా. ముఖ్యంగా నీకు. మన ఏజెంట్ ఎక్కడ? ఆల్రెడీ గోవాలో ఉన్నాడు. మనకి అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కదా. క్లూస్ సేకరించి బాడీని పోస్ట్ మార్టం పంపించండి. కానిస్టేబుల్స్. సార్ కాల్ చేసింది ఎవరు? నేనే చేశాను సార్. మీరేం చేస్తుంటారు? సార్ మేము ఇక్కడ పనిచేస్తున్న ల్యాబ్ అసిస్టెంట్ సార్. పేర్లేంటి? రామకృష్ణ సార్. కిరణ్ సార్. ఏం జరిగింది ఇక్కడ? సార్ మా సెక్యూరిటీ వాళ్ళని చంపడమే కాకుండా నిన్న నైట్ డ్యూటీలో ఉన్న మా సార్ వాళ్ళు కూడా కనిపించట్లేదు అవును సార్. సార్. ఇక్కడ మర్డర్లే కాకుండా కిడ్నాపులు కూడా జరిగాయన్నమాట. మీరెప్పుడు చూశారు? సార్ 9:30కి ఆఫీస్కి వచ్చాం సార్. రాగానే వెంటనే మీకు కాల్ చేశాం సార్. నీకెలా తెలుసు? అంటే వాళ్ళని మీరే. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? మమ్మల్ని అనుమానిస్తున్నారా సార్? టెన్షన్ వద్దు. కనపడకుండా పోయిన మీ సార్ వాళ్ళ పేర్లు? మీరు న్యూస్ లో చూసే ఉంటారు సార్. సెల్ సిగ్నల్ సౌండ్ రేడియేషన్ ని కంట్రోల్ చేసిన మహమ్మద్ ఖురేషీ, డేవిడ్ జాన్లు,
వాళ్ళు మా సైంటిస్టులు సార్. ఓ ఐసి. అయితే నేను ఎంక్వైరీకి పిలుస్తాను. ఎప్పుడు పిలిచినా మీరు స్టేషన్ రావాల్సి ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. రేయ్ ఎక్కడైనా మంచి దాబా ఉంటే ఆపరా. అబ్బా రాత్రి నుంచి ఒకటే ఆకలే. ఆ, ఆకలంటే అర్థం కాదేంట్రా బాబు నీకు. నేను బండి పక్కన ఆపు బాబోయ్, ఫుల్ ఆకలి. రేయ్ కిందకి దిగు. ఇక్కడ దాబా ఏం లేదు కారా. ముందు కిందకి దిగరా. అబ్బా ఆకలంటే వీడికి ఏం అర్థమైందో నవీనా, ఏంటో. నువ్వురా. అమ్మా. ఆ? అమ్మ నీ అవ్వ. ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలి అంతేగా. వస్తున్నా ఉండు. ఏయ్, ఆగు. ఆ? వెనక్కి